ఇక్కడ అవుతుందిగా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు అంత దూరం దగ్గరికి గోప్రోని. ఓకే హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ని రోజుల నుంచి రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు కదా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఆ పైన స్టూడియో వర్క్ అయితే జరుగుతుంది. చూపిస్తాను నీకు, చూపిస్తాను మీకు ఎంతవరకు వచ్చిందో. సో ఫస్ట్ అయితే వీడియోస్ నా ఆఫీస్ ఇప్పుడు దాకా అయితే ఇది, అండ్ లోపలికి వద్దు మళ్ళీ తర్వాత చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి మొత్తం సామాన్ అంతా కూడా బయట వేసాం, ఎందుకంటే కిచెన్ వర్క్ కూడా జరుగుతుంది ఒకసారి, అందుకనే వీడియోస్ అనేది మనం చేయాలంటే కుదరట్లేదు లోపల. సో అందుకని ఫస్ట్ అయితే ఇప్పుడు నేను పైకి తీసుకెళ్ళి మొత్తం అయితే చూపిస్తారండి. సో ఇది యాక్చువల్గా మన స్టూడియో అయితే ఇది. ఇటు చూపించు, ఇక అనవసరంగా పెట్టుకున్నాను నేను కెమెరామ్యాన్. సో ఇది యాక్చువల్గా మనకి స్టూడియో వచ్చేసి, అండ్ చుట్టూరు చూసుకుంటే మనకేంటంటే ఓపెన్ వ్యూ కనిపిస్తుంది. అంటే హౌసెస్ ఉంటాయి బట్ కొంచెం ఓపెన్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇది చిన్నపాటి హాల్, అంటే మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బ్రదర్ స్టూడియో వర్క్ ఎక్కడ దాకా వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు కదా మన వాళ్ళందరూ, సో వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. సో ఇది చిన్నపాటి హాల్ అనమాట. సో అక్కడ పెట్టుకుంటే అక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక చిన్నపాటి సోఫా వేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే డోర్ ఉందో ఈ డోర్ తీస్తే ఇంక ఇదంతా మన స్టూడియో. సో ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోవచ్చింది. జస్ట్ మనకి బయట ఎలివేషన్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనకేంటంటే కొంచెం పని లేట్ వల్ల ఈ షీట్లు అయితే అంటించలేదు. సో ఫస్ట్ ఎలివేషన్ అయిన తర్వాత మనకి సీలింగ్ స్టార్ట్ అవుతుంది. సీలింగ్ అయిన తర్వాత వాల్ కేర్ ఇదంతా ఉంటుంది. సో ఇదంతా ఆఫీస్ అనమాట. కొంచెం ముందుకు వస్తే, సో ఇది వచ్చేసి వాష్రూమ్. మళ్ళీ వర్క్ చేసేటప్పుడు బయటకు వెళ్ళకుండా సో లోపల అటాచ్డ్ వాష్రూమ్ బయట సెట్ చేయించాం. అండ్ ఇది మొత్తానికి వర్క్ అయితే ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. అయితే నేను ఎస్టిమేషన్ వేసుకున్న దాని ప్రకారం ఏంటంటే 20 రోజులు అనుకుంటున్నా. 20 రోజుల్లో మ్యాక్సిమం అంతా సెట్ అవ్వచ్చు. 20 to 30 days ఎలా లేదనుకున్నా ఒక 3 నెలల రోజుల్లో మొత్తం సెటప్ అంతా పైకి వచ్చేస్తుంది. అండ్ పైకి వచ్చిన తర్వాత స్టూడియో టూర్ చూపిస్తాను మీకు. అంటే స్టూడియో ఎట్లా డిజైన్ చేసుకుంటున్నాను, అండ్ స్టూడియోలో ఏమేమి ఎక్విప్మెంట్ నేను వాడుతున్నాను, అండ్ సౌండ్ ప్రూఫింగ్ ఎట్లా చేపిస్తున్నాను. సో ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు కొంతమంది స్టూడియోస్ చేయించుకోవాలని చూస్తున్నారు. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ వేలో మనకి యూట్యూబ్లో వీడియోస్ దొరకట్లేదు. సో నేను ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ చూస్తున్నాను, కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను. సో మొత్తం కలిపి నాకంటూ ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం నేనేంటంటే ఈ స్టూడియోని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వెంటిలేషన్ కోసం నేను దగ్గర 3 విండోస్ అయితే పెట్టించాను. ఎందుకంటే మనకి ఆర్టిఫిషియల్ ఎయిర్ కంటే కూడా న్యాచురల్ ఎయిర్ చాలా హెల్తీ ఉంటుంది. కాబట్టి వర్క్ అయిపోయిన తర్వాత విండోస్ ఓపెన్ చేసి న్యాచురల్ ఎయిర్ మనం తీసుకుంటే కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ సెటప్ వచ్చేసి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ అయితే ఫిట్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నా. అంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలి అని చెప్పేసి నేను చెప్పాను కదా గతంలో, ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటామని చెప్పేసి. అంటే యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళు, కనీసం ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళకు కూడా మేము ఈ యూట్యూబ్ అంటే ఏంటి, అంటే దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ సంపాదన ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మేము ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకుంటాం. సో దానికోసం ఈ చిన్న ఏరియా అయితే సెట్ చేశాను. అండ్ ఒక కొత్త కెమెరా తీసుకుందాన్ని ప్లాన్ చేస్తున్నాను. అండ్ లైటింగ్ మీద గట్టిగా ఫోకస్ చేశాను. సో మీకు పైన వైర్లు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అండ్ సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడియో వర్క్ చేయించేటప్పుడు మీకు బాగా కావాల్సింది ఏంటి అని అంటే ఎలక్ట్రిసిటీ.
మీ రూమ్లో ఎన్ని పవర్ సప్లై బోర్డ్స్ ఉంటే మీకు అంత మంచిది. సో ఇక్కడ ఒక పవర్ సప్లై బోర్డ్ పెట్టించాను, అండ్ ఇక్కడ ఒక పవర్ సప్లై బోర్డ్ పెట్టించాను, అండ్ అక్కడ ఒకటి పెట్టించాను పవర్ సప్లై బోర్డ్, అండ్ అక్కడ ఒకటి పెట్టించాను మెయిన్, అండ్ ఇక్కడ ఇంకొకటి పెట్టించాను. సో ఎందుకంటే మనం చాలా డివైసెస్ వాడాల్సి వస్తుంది, లైక్ సిస్టమ్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే మానిటర్స్ కానీ, లేకపోతే కెమెరా ఛార్జ్ చేయడం కానీ, బ్యాటరీ ఛార్జ్ చేయడం కానీ, ఇన్వర్టర్ పెట్టడానికి కానీ. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు కనెక్షన్స్. కాబట్టి మళ్ళీ మనం కట్టేది కాదు కాబట్టి 1-2 బోర్డ్స్ ఎక్స్ట్రానే ఫిట్ చేయించండి. అది ఫిట్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ ఏం లాస్ అవ్వదు, మనం వాడితేనే దానికి ఛార్జ్ పడుతుంది అట్లా. సో మొత్తానికి అయితే ఇది, అండ్ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన వాళ్ళు స్టూడియో వర్క్ ఎక్కడ దాకా అయిపోయింది అని చెప్పేసి అడుగుతున్నారు కదా, సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒకసారి పైకి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో చూడొచ్చు ఓవరాల్గా ఇది పైన ఒక షెడ్ లాగా వస్తుంది అనమాట. సో ఆ షెడ్ కోసం ఇవి ఐరన్ పోల్స్ అయితే వేయించాం. సో ఇక్కడ నుంచి చూస్తే మ్యాక్సిమం వ్యూ అంతా కూడా ఎలా ఉందో చూడండి. సో ఫ్రీ టైంలో ఇట్లా పైకి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో అది, అండ్ ఎలివేషన్ డిజైన్ కూడా ఒకసారి మీకు కిందకి తీసుకెళ్ళి చూపిస్తా చూడండి. సో యాక్చువల్గా నేనేంటంటే మేము ఉండే హౌస్ మీద ఫస్ట్ స్టేర్ వేసి ఆ ఫస్ట్ స్టోర్లోనే స్టూడియోని డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ చూడొచ్చు ఎలివేషన్ డిజైన్ చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ప్లాన్ అనేది మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఎలివేషన్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. చూడొచ్చు, ఓకేనా. అండ్ ఇది డీటెయిల్గా నేనైతే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే స్టూడియో అంతా డిజైన్ రెడీ అయింది అనుకోండి, సో అప్పుడు మనం క్లియర్గా మాట్లాడడానికి ఉంటుంది. కానీ ఇంకా స్టూడియో ఒక 50% మాత్రమే కంప్లీట్ అయింది. లోపల వచ్చే కలర్స్ కానివచ్చు, లేకపోతే కెమెరా కానీ, లేకపోతే మనం పెట్టే లైటింగ్ కానీ, ఎవ్రీథింగ్ మనం చెప్పాలి చూపించాలి అని అంటే ఫస్ట్ అవి మన దగ్గర ఉండాలి, అవన్నీ కంప్లీట్ అయ్యి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం క్లియర్గా చెప్పగలుగుతాం. సో ప్రస్తుతానికైతే ఇది ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ హోప్ తొందరలోనే వీడియోస్ అనేది మళ్ళీ తీస్తాను. సో వెయిట్ ఫర్ ద వీడియోస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.